హైయర్స్ ఇప్పటికీ మన తెలుగు ప్రాంతాల్లో మన భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవాడు తెలివిగలవాడు, ఇంగ్లీష్ మాట్లాడు బాగా చదువుకున్నవాడు అనే భ్రమంలో బ్రతుకుతూ ఉన్నాం. అలాగే టీవీ డిబేటుల్లో ఎవడైతే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడో అమ్మ బాబోయ్ వీడు మామూలుడు కాదురా వీడికి అన్నీ తెలుసు ఫీలింగ్తో బతికేస్తూ ఉన్నాం. అలాగే కోర్టుల్లో కూడా కొంత లాయర్లు హడావుడి చేస్తూ ఉంటారు. సరైన జడ్జి అక్కడ కూర్చుని రేయ్ మామూలుగా వాదించాలని చెప్తాడు. ఇప్పుడు ఎందుకు చెప్పాను తెలుసా? ఎయిర్ ఇండియాని రిపబ్లిక్ టీవీ తరఫున నేను క్వశ్చన్ చేస్తున్నా అంటూ అర్నాబ్ గోసం నానా హడావుడి చేస్తూ ఉన్నాడు. ఏమని? ఎయిర్ ఇండియా ఇంకా ఆ టర్కిష్ వాళ్ళ సంస్థతో మీరు ఇంకా అగ్రిమెంట్లో ఉన్నారేంటి, మీకు సంబంధించి ఎంఆర్ఓ అంటారు, అంటే మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవరాలింగ్ అవి వాళ్ళతో చేపిస్తున్నారు కదా, ఎందుకు హడావుడి చేస్తూ ఉన్నాడు నిన్నైతే మొత్తం. ఈరోజు బాబా రామ్దేవ్ వచ్చి అదే హడావుడి, ఎయిర్ ఇండియాలో ఈ మెయింటెనెన్స్ కానీ రిపేర్లు ఇవన్నీ కానీ టర్కిష్ సంస్థ వాళ్ళే చేస్తున్నారు. తుర్కియే మన యుద్ధం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చిన బ్యాచ్ తుర్కియే. సో వాళ్ళు ఉన్నారు, ఇంకా మీ సంస్థ వాళ్ళతో ఒప్పందం ఉంది ఏంటిది అని చెప్పేసి అంటున్నారు. క్యాంబెల్ విల్సన్ ఇతను వచ్చేసి ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించి CEO అండ్ హెడ్ అన్నట్టు. క్యాంబెల్ విల్సన్ ఇతను క్లియర్గా మొన్న జూన్ 2వ తారీఖున మే 31 క్లియర్గా చెప్పేశాడు, మాకు ఆయన మన దేశం కాకపోయినా ఎయిర్ ఇండియా సంస్థ మన భారతదేశంలో కాదు టాటా వాళ్ళది కాబట్టి ప్రజల యొక్క మనోభావాలు ముఖ్యం అన్నట్టు ఆ తుర్కీ వాళ్ళ సంస్థ ఏదైతే ఉందో దానితో ఒప్పందాలు మొత్తం రద్దు చేసుకుంటున్నాం అన్నారు. ఆ తర్వాత ఢిల్లీ కోర్టుకు వెళ్ళారు, ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, ఇంకా తీర్పులు సంథింగ్ అవే ఉన్నాయి, అది మన తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే వీళ్ళు కానీ స్పైస్ జెట్ వాళ్ళు కానీ ఇండిగో కానీ వాళ్ళంతా మన దేశంలో అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? ఇక్కడ విమానాలకు సంబంధించి సరైన సర్వీస్ సెంటర్లు లేవు. 150 కోట్ల జనాభా కానీ విమానాలకు సంబంధించి ఇప్పటికీ మనం ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. బోయింగ్ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది, అలాగే చాలా విమానాలు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత మనకు సంబంధించి విమానాలు ఇక్కడ ఉన్నాయి, వాటి సర్వీస్ చేయాలన్నా, రిపేర్ చేయాలన్నా, మెయింటైన్ చేయాలన్నా, ఓవరాలింగ్ చేయాలన్నా ఇలా చెప్పుకుంటూ ఉన్నప్పుడు టెక్నికల్గా వాటికి సంబంధించి మొత్తం చూసుకుంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఫారిన్ వెళ్ళాల్సిందే. అయితే ఆ గల్ఫ్ కంట్రీస్ ఉన్నటువంటి అబుదాబీని ఏదో లేదా ఇక్కడ వచ్చేసి మన సౌత్ ఈస్ట్ అన్నప్పుడు మేబీ సింగపూర్ ఐ థింక్ సో ఇటు కానీ లేదన్నప్పుడు ఇస్తాంబుల్ తుర్కీ రాజధాని అది కానీ అమెరికా కానీ ఇలా వెళ్ళాలి. మన దేశంలో ఇప్పటికీ సరైనటువంటి ఈ రిపేర్ సెంటర్ లేవండి ఏది విమానాలకు సంబంధించి. ఏం చేయాలి చెప్పండి వీళ్ళు? అప్పటికి మన దగ్గర ఉంది ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ అని చెప్పేసి AIESL అది ఉంది. అది కొంతవరకు మొత్తం హ్యాండిల్ చేయలేదు. మన దగ్గర సరైనటువంటి సంస్థలు లేవు, సెంటర్స్ లేవు, ఇక బయటికి వెళ్ళి చేయించుకోవాలి. ఈ మూమెంట్లో కూడా ఎయిర్ ఇండియా వాళ్ళు ఆ తుర్కీ వాళ్ళతో ఒప్పందం రద్దు చేసుకున్నారు, టైం పీరియడ్ అయిపోయింది వద్దనుకున్నారు. మన కోర్టులో కూడా అకస్మాత్తుగా వద్దని ఏదో చెప్తే ఇక్కడ ఏ గవర్నమెంట్ తరఫు నుంచి వాదించారు గట్టిగానే. మన శత్రు దేశంతో వాళ్ళు టైఅప్లో ఉన్నారు, మన శత్రు దేశంలో సపోర్ట్ ఇచ్చారు, ఆ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ మనకు సంబంధించేసి విమానాలకు సంబంధించి సెక్యూరిటీ పరంగా మెయింటెనెన్స్ పరంగా వాళ్ళు చూసుకుంటూ ఉన్నప్పుడు ఎలా ఏంటి అన్నప్పుడు ఈ తుర్కీ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మా సంస్థ దాదాపు 17 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తుంది, 14,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వరల్డ్ వైడ్ మాకు నెట్వర్క్ ఉంది, మాకంటూ క్రెడిబిలిటీ ఉంది, తుర్కీ దేశానికి సంబంధించి వేరే దేశాలకు సంబంధించినటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో దానికి మాకు సంబంధం కదా, మాది మొత్తం కూడా ప్రొఫెషనల్ వేలో అని చెప్పేసి ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చున్నారు. సో ఇప్పుడు నేను మొత్తం ఎందుకు చెప్తున్నానంటే ఛాన్స్ దొరికితే చాలు అడ్డదిడ్డంగా నోరేసిన పడిపోదాం, అడ్డదిడ్డంగా వీడియోలు కుమ్మేద్దాం, అడ్డదిడ్డంగా వార్తలు రాసేద్దాం, అడ్డదిడ్డంగా పోస్టులు పెట్టేద్దాం. ఇందులో చాలామంది నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎయిర్ ఇండియా సంస్థ నేను మరలా ఇప్పటికే చెప్తున్నా, ఎయిర్ ఇండియా సంస్థ గతంలో ఎంత వరస్ట్గా ఉందో టాటా వాళ్ళ చేతికి వచ్చా కూడా ఇప్పటికే అలాగే ఉంది, అంటే కొద్దిగా మెరుగైంది తప్ప గతం తాలూకు దరిద్రాలు అంతా అలాగే ఉన్నాయి చాలా వరకు. దానివల్ల మెయింటెనెన్స్ ప్రాబ్లము అండ్ కస్టమర్కి సంబంధించి సరైన సాటిస్ఫాక్షన్ లేకపోతున్నారు, ప్యాసింజర్ వచ్చేసి రివ్యూలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇచ్చి పట్టించుకోవట్లేదు, ఇన్ని సమస్యలు ఉన్నాయి. అందుకని నిన్న చెప్పింది కూడా ఎయిర్ ఇండియాకు బిగుస్తున్న ఉచ్చు అని చెప్పా. ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తూ పోతున్నప్పుడు ఈ దాన్ని ఏమంటారబ్బా లిఫ్ట్ గేరా ఆ చక్రాలు ఉంటే చూశారు, వన్స్ ఇది టేక్ ఆఫ్ అవుతున్న మూమెంట్లో ఆ చక్రాలు ఏవైతున్నాయో అవి లోపలికి వెళ్ళాల్సింది అది వెళ్ళలేదు అన్నట్టు, అక్కడ ఓవరాలింగ్ ఏదో ప్రాబ్లం ఉందన్నట్టు, ఆ లిఫ్ట్ గేర్ ఏదో ప్రాబ్లం ఉందన్నట్టు
మ్యాక్సిమం ఇక్కడ ఈ విమానానికి సంబంధించి నేను మరలా చెప్తున్నా, ఎక్స్పర్ట్స్ ఎవరు వచ్చేసి టెక్నికల్గా అన్నప్పుడు మీరు వెళ్ళొద్దులేండి, అది ఇండెప్త్లో విచారణ చేస్తే తెలిసేది, మీకున్న క్రెడిబిలిటీ పెద్దన్నారు. ఎస్ సార్, మీతో అగ్రి చేస్తున్నా, అంగీకరిస్తున్నా. నేను ఒక కామన్ మ్యాన్గా, ఒక సాధారణ జర్నలిస్ట్గా ఉన్న విషయాన్ని సాధారణ భాషలో చెప్తున్నా అంతే. ఖచ్చితంగా ఇక్కడ టెక్నికల్ ఫెయిల్యూర్ అయితే ఉంది, మెయింటెనెన్స్ ప్రాబ్లం అయితే ఉంది, మొత్తంగా విమానాలు రిపేర్లు అయితే ఉన్నాయి. మరలా ఈరోజు గవర్నమెంట్ అధికారులు ఎవరో చెప్తున్నారు, ఏమని, ఇది చాలా దేశాలు తిరిగి వచ్చింది, 11 సంవత్సరాలుగా ఉంది, దీనిలో ఎటువంటి లోపాలు లేవు. బుద్ధుని అలా మాట చెప్పటానికి, అరే దానికి ముందే కదా ఆకాష్ అనే కుర్రాడు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వస్తూ వీడియో చేసి పెట్టింది, అది కూడా వదిలేద్దాం. ఇదే డ్రీమ్ లైనర్ విమానాలకు సంబంధించి గతంలో జూన్లో 2024, డిసెంబర్ 2024లో కంప్లైంట్స్ రాలా? మరి అప్పుడేం చేశారు? ఐఎమ్ ష్యూర్ టర్కీకి సంబంధించి మన వాళ్ళు ఒప్పందం రద్దు చేసుకున్న తర్వాత వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇక వేరే వేరే సంస్థలో ఉద్యోగాలు కుదిరిపోయారు. అలా కుదిరే వాళ్ళలో నీ ఎవడో ఇక్కడ ఎయిర్ ఇండియాకి సంబంధించి ఇక్కడ సర్వీస్ చేస్తున్న మూమెంట్లోనే ప్రాపర్గా చెకప్ చేయకపోవటం, చెకప్ చేస్తుండగా నటించి ఏదో తేడా చేయడం చేశాడు. ఖచ్చితంగా బ్లాక్ షిప్ మన దగ్గరే ఉంది. వాడు మన దేశస్తుడా వేరే దేశస్తుడో తెలియాలి. ఐఆమ్ షూర్ వాడు తుర్కియా కంపెనీలో పనిచేస్తున్న అయి ఉండాలి, ఆ తుర్కియా కంపెనీతో ఒప్పందం పెట్టుకున్నాడని అయి ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడైతే టెక్నికల్గా అయితే సమస్య ఉంది. భూమి మీద ఉన్నప్పుడే మొత్తానికి ఏదో తేడా జరిగింది. ఇక గాల్లోకి వెళ్ళగానే పాపం ఏదైతే దాన్ని ఏం ఎనర్జీ అనేది కావాల్సి ఉందో గాల్లో ఎగరటానికి అది అందలేదు. దాంతో 625 మీటర్ల 625 అడుగుల ఎత్తు నుంచి ఇక పైకి ఎగరలేక ఆ మాంతం కూలిపోయింది. రన్వే నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ ముందుకెళ్ళింది అంతే. ఎయిర్పోర్ట్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే పడింది మేఘాలయ నగర్. అక్కడ ఈ వీడియోలో మరలా నేను కమ్యూనికేట్ చేయదలుచుకుంది ఏంటంటే చాలా స్పష్టంగా చెప్తాను చూడండి. అర్నాబ్ గోస్వామి ఈయన కొన్ని బాగుంటాయి, నో డౌట్, నేను కాదనను. నేను మరలా చెప్తున్నా గుర్తుంచుకోండి. నేనని ఎవడైనా యూట్యూబర్లో కూడా కొంతమంది తోపులు తురువులు మమ్మల్ని ఎవడు పీకలేడు, అసలు ఎదురుతూ ఏమంటారు, అసలు మేము రక్తం చిందిస్తాం, దేనికని మేము ఏమంటారు ఇండిపెండెంట్ జర్నలిజం చేస్తాం, అసలు మేము దేనికైనా సిద్ధం, నన్ను ఎవరన్నా చేసుకోవచ్చు, ఏమైనా సరే చేసుకోవచ్చు, అది హడౌట్ చేస్తారు. సబ్జెక్ట్ తల్లి ముఖ్యం, సబ్జెక్ట్ తమ్ముడు ముఖ్యం. ఆడలైనా మొగలైనా చిన్నైనా పెద్దైనా శాటిలైట్ అయినా నార్మల్ అయినా ఏదైనా ఎక్కడైనా ఎవరైనా కానీ సబ్జెక్ట్. మొన్న భైరవం సినిమా ప్రీ రిలీజ్ అప్పుడు కూడా మంచు మనోజ్ చెప్పింది ఇదే. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే పెద్ద సినిమా కాదురా బాబు, 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీస్తే చిన్న సినిమా కాదురా బాబు, అందులో కంటెంట్. అలా ఇక్కడ కూడా మీలో చాలామంది మీకు సబ్స్క్రైబర్ తక్కువ ఉండొచ్చు, మీకు వ్యూస్ తక్కువ రావచ్చు, బట్ ఏదో ఒక రోజు మీకంటూ టైం వచ్చేది, ఆ రోజు మీ విలువ తెలిసింది. కాబట్టి మీరు ఎక్కడ వాళ్ళని వీళ్ళని చూసి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోని కాకండి అండ్ ఇన్ఫీరియర్గా ఉండకండి. మీ కంటెంట్ నమ్ముకోండి, ప్రాపర్ వేలో ముందుకెళ్ళండి. నేను చేస్తుంది అదే, ఓకేనా? సో ఇప్పుడు నేనేమన్నానంటే నోరుందని చెప్పేసి అరుస్తూ హడావుడి చేస్తూ ఉంటే దాన్ని చూసి మిగతా అదే నిజమనుకునే భ్రమంలో బతుకుతూ ఉంటే ఏమనాలి? ఇక్కడ ఈ టర్కీతో ఎయిర్ ఇండియా గతంలో ఒప్పందం చేసుకుంది నిజమే. ఆ విమానాలు ఏంటో తెలుసా? బోయింగ్ 717 అండ్ బోయింగ్ 777 కానీ ఇది 747 787 ఇది ఇప్పుడు ఏదైతే డ్రీమ్ లైనర్ విమానాలు ఉందో ఇది మాత్రం కాదు. టర్కీ సంస్థతో ఎయిర్ ఇండియాలో ఒప్పందం కుదుర్చుకొని ఆ మెయింటెనెన్స్కి అన్నట్టుగా ఇచ్చిన విమానాలు ఉన్నాయే అవి ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలు కావు, అది వేరే విమానాలు. ఈ డ్రీమ్ లైనర్ విమానాలకు సంబంధించి టర్కీ సంస్థ సంబంధమే లేదు, ఎక్కడ సంబంధమే లేదు అసలు. ఇక సంబంధం ఏదైనా ఉందంటే దీనికి సంబంధించి ఇప్పుడు సర్వీస్ చేస్తున్న వాడు ఎవడు, మెయింటెనెన్స్ సైడ్ ఎవడు, రిపేర్ ఎవడు, ఓవరాలింగ్ వాడు ఎవడు, ఏ సంస్థ, ఆ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? మొన్న వచ్చేసి మొత్తం డేటా షీట్ తీయండి. ఆ రోజు సర్వీస్ సెంటర్కి సంబంధించి ఎవరైతే ఎక్స్పర్ట్స్ వచ్చినారో మొత్తం చెక్ చేశారా? ఆయిల్ రిలేటెడ్ కావచ్చు, ఇంటర్నల్గా వచ్చేసి చెకింగ్ అదంతా చూసారా? దానికి సంబంధించేసి ఆ పైలట్ ఎవరైతే అప్రూవ్ చేశారో మొత్తం చెక్ చేసుకున్నారా? చాలా ఇక్కడ లోపాలు ఉన్నాయండి. నేను మరలా చెప్తున్నా, వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇంగ్లీష్లో మాట్లాడే ప్రతివాడు గొప్పవాడు కాదు, అడుక్కునోడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. భాష అన్నది ఏంటంటే కమ్యూనికేషన్ పర్పస్ రా బాబు, అంతమంది గొప్ప కాదురా నాయన, నేర్చుకోండి ముందు. అది జగన్ లాంటి అన్నకూడదు దిక్కుమాలిన వాళ్ళు. సారీ, నేను జగన్ ఇక్కడ అన్నదలుచుకోండి ఏంటంటే ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు, ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో ఎదిగిపోవచ్చు అని చెప్పేసి బిల్డప్ ఇచ్చారు. అలాగే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు హిందీ వస్తే దూసుకుపోవచ్చు అద్దెనిది అన్నారు, హిందీ వచ్చిన పానీపూరి అమ్ముకుంటూ ఉన్నారు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కడ్రైర్లు అమ్ముకుంటున్నారు. నేను ఇంగ్లీష్ తప్పుగా మాట్లాడతలా, నేనేమంటానంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఏవైనా భాషలు మాత్రమే. మన మాతృభాషని చంపడానికి ట్రై చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, దానికి కంటిన్యూ ప్రాసెస్ చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం. అదేమంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలా, ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, ఇంగ్లీష్ మీడియం చదవాలరా బాబు, కానీ
ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో ఉంటే గొప్ప నాలెడ్జ్ వచ్చిందిరా బాబు. అది తెలుసుకోండి. మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉన్నా వాళ్ళకి ఇంటి దగ్గర వచ్చేసి ప్రైమరీ ఎడ్యుకేషన్ లెవెల్లో మంచి మంచి బుక్స్, మన చందమామ కథలు, పురాణ ఇతిహాసాలు ఇవన్నీ చదివిస్తున్నాను తెలుగులో. నేను మరలా చెప్తున్నా, ఒక టాపిక్ తీసుకుంటే వేరే వేరే టాపిక్లు చాలా వస్తాయి నా వీడియోలో. సెపరేట్ నేను చేయను, ఇక్కడే లింకప్ చేస్తూ ఉంటాను. అందుకే నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నన్ను అభిమానిస్తారు, మీరు కరెక్ట్గా ఉన్నారు, మీ వేళ వెళ్ళండి అని కూడా చెప్పేది. అందుకే వాళ్ళు కొత్తగా వచ్చిన కొంచెం హడావుడి చేస్తూ కామెంట్లు పెడతారు, బట్ వాళ్ళు తర్వాత తెలుసుకుంటారు. సో వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇంగ్లీష్లో అరుస్తేనో లేదు అన్నప్పుడు ఏమంటారు దానిని, ఇంగ్లీష్ ఒకటి ఇందాక అన్నది, అండ్ ఇంకోటి అరుస్తూ హడావుడి చేస్తూ ఒకటి ఇందాక ఇది చెప్పాం ఫ్లోలో. సో దయచేసి ఫ్లోలో ఫూలిష్గా నమ్మకండి, ఓకేనా? వీడియో క్లోజ్ చేస్తున్నా. దయచేసి ప్రాథమిక విద్య తెలుగులో ఉంటే అత్యుత్తమం, కానీ మన వాళ్ళు అది మర్చిపోయారు ఆల్రెడీ. ఇంటి దగ్గర తెలుగులో పిల్లలు చదివిస్తూ గొప్పగా ఉంటారు. కమింగ్ టు ముందు అసలు ఏంటి అనేది కూడా క్రాస్ చెక్ చేయకుండా ఒక ఇన్సిడెంట్ జరగగానే వీళ్ళకి వేరే వాళ్ళతో లింక్ ఉంది అన్నప్పుడు కనీసం క్రాస్ చెక్ చేయకుండా నాకు ఛానల్ ఉంది నేను అరిచేస్తా, నేను ఏది చెప్తాది నిజం, తప్పు. అది అర్నాబ్ కోసం ఈ విషయంలో తప్పు చేస్తున్నాడు. ఎయిర్ ఇండియా వాళ్ళు క్లియర్గా తుర్కీ ఎప్పుడైతే పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చిందో వాళ్ళతో ఒప్పందం రద్దు చేసుకున్నారు. అండ్ ఒకవేళ గతంలో ఏదన్నా వాళ్ళు ఒప్పందం ఉన్నా ఈ డ్రీమ్లైనర్ విమానం, బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాలు అయితే కావు. మరలా చెప్తున్నా, చాలామంది జర్నలిస్టులు కనీసం కొన్ని పదాల పలకడం రాదు, కొన్ని ఇష్యూస్ సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉండదు, కానీ శాటిలైట్ ఛానల్స్లో లక్షల జీతాలు, యూట్యూబ్ ఛానల్స్లో మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్లు, అనకూడదని మళ్ళీ ఇక్కడ భయంకరంగా ఫ్యాన్స్. నేనా ఎవరిని టార్గెట్ చేయను, అండ్ ఎవరి గురించి నేను డిస్కస్ చేయను. ఈ పేర్లే మెత్తకుండా ఉన్న విషయం మాత్రం చెప్తా ఉంటా. వాళ్ళు ఎట్ట చేశారని కాకుండా ఇది నిజం బాబు అన్నట్టు. సరే, మరి తుర్కీ సంబంధించిన ఎంప్లాయ్ ఎవడన్నా ఉండేలా చేసి ఉండాలి, లేదా ఆ ఎంప్లాయర్తో ఎవడన్నా ఇది ఉండి కాంటాక్ట్ ఉన్నాడు ఇక్కడ చేసి ఉండాలి. వీళ్ళు ఎవరు కాదరా బాబు, మాకు మేమే చేసామన్నాడు ఎవరైనా ఇక్కడ ఉండాలి. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లోనే తప్పిదం జరిగింది, భారీ కుట్ర అయితే జరిగింది. ఎయిర్ ఇండియాకి సంబంధించి తుర్కీకి సంబంధించి ఆ టెక్నికల్గా ఏదైతే ఉన్నాయో సంబంధాలు, అది ఈ డ్రీమ్లైనర్ విమానాలకి ఏ రోజు ఎప్పుడు సంబంధాలు అయితే లేవు.